ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున హఠాత్తుగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఊహించని ఒక స్త్రీ వల్ల ఈ రాశి జాతకులు గజగజ వణికిపోతారు. మీరు వింటుంది పక్కాగా జరిగి తీరుతుంది. పండితుల మాట ఏం జరగబోతుంది, గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుంది, అటువంటి ఫలితాలు అన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ప్రత్యేకంగా మనకి ఈ సంఘటన ఈరోజే జరగడానికి కారణం గ్రహ గోచార స్థితి. మధ్యాహ్నం 12 దాటాక ఈ రాశి జాతకుల జీవితంలోనే ఈ యొక్క సంఘటన సాక్షాత్కరిస్తుంది. మీ శరీరంలోనే కాదు, మీ మనసులో కూడా గజగజ వణుకు పుట్టించేలాగా చేయబోతుంది ఈ సంఘటన. ఈ స్త్రీ ఎందుకు ఇలా చేస్తుంది అంటే, ఈ స్త్రీ ఇలా చేయడాలని ఎప్పటి నుంచో అనుకుంటుంది. ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, మీ యొక్క నెగిటివ్ వైబ్స్ అండి. అవును, మీ గ్రహస్థితి నీచంగా ఉండడం ఆ స్త్రీకే చాలా వరకు కూడా ఆయుధంగా మారింది. ఈ సమయానికి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఈ రాశి వారి విషయంలో చాలా వరకు అరాచకంగా ఈ నిజం బయటపడే యోగం ఏర్పడుతుంది. మీరు ఊహించిన సమాచారం లేదా ముందు తెలిసిన పట్టించుకునే విషయం ఈ సమయానికి ఒక్కసారిగా మీ ముందుకు వస్తుంది. అందుకే మనసులోనే ఒక్కసారిగా మీరు వణికిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. శరీరం కూడా గజగజ వణికే స్థితికి చేరుకుంటారు. కొన్నిసార్లు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే కదండి. పర్యవస్థానం అనుభవించే రోజు కాస్త ఆలస్యం అయ్యి ఉండవచ్చు. అలాగని అది తప్పు కాదని చెప్పి ఎలా చెప్పండి. కొన్నిసార్లు మనము ఇష్టంతో పనులు చేస్తాం, కొన్నిటిని కష్టంతో చేస్తుంటాం, లేదా తోసి పెట్టేసినట్టుగా చేస్తూ వస్తూ ఉంటాం. అలాగా జరిగిపోయిన సాగుబాటు జరిగిన ఎలా ఒకసారి వాస్తవం వెలుగులోకి వస్తుంది. ఒకవేళ వాస్తవం బయటికి రాలేకపోవచ్చు, కానీ పర్యవస్థానం మాత్రం మీరు అనుభవిస్తారు. అది మీకు కఠిన శిక్షగా మారుతుంది. మీ వెన్నులో అప్పుడే వణుకు మొదలవుతుంది. దాని యొక్క స్థాయి అప్పుడే బయటపడుతుంది. మరి ఊహించని స్త్రీ అంటే ఆ స్త్రీ ఎవరు? ఇక్కడ ఈ యొక్క స్త్రీ గురించి మనం ప్రతిసారి చెప్పుకుంటాము, కానీ ఆ స్త్రీ ఎవరో కనిపెట్టడంలోనే ఆలస్యం వహిస్తూ ఉంటారు ఈ రాశివారు. ఇక్కడ ఈ స్త్రీ అంటే తప్పకుండా ఒక వ్యక్తి. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరంటే, మీ జీవితంలోనే నమ్మకంగా భావించిన ఒక స్త్రీ అయి ఉండవచ్చు, లేదా చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి ఒక స్త్రీ కూడా అయి ఉండవచ్చు. పనికి మనమే డబ్బు ముఖ్యమా, లేదా గౌరవానికి సంబంధించినటువంటి ఒక స్త్రీ కూడా అయి ఉండవచ్చు. కొందరికి అధికార రూపంలో ఉంటుంది, ఇంకొంతమందికి ఉద్యోగ రూపంలో పరిచయాలు ఉంటాయి, కొంతమందికి లవ్ చేసే దాంట్లో ఉంటుంది, ఇంకొంతమందికి జీవిత భాగస్వామి విషయంలో కూడా ఇలాంటి సందర్భాలు, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా చేసేటప్పుడు మాత్రం కొన్ని విలువైన ఆలోచనలు, విలువైన మార్గాలు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ఒక సిచ్యువేషన్. మరి ముఖ్యంగా ఈ యొక్క స్త్రీ వలన ఇలాంటి విషయం జరుగుతుందని అస్సలు అనుకోకండి. అనుకునేటువంటి స్త్రీ కూడా తను కాదు. ఎందుకని అంటే, ఈ సంఘటనకు ప్రధాన కారణం ఏమిటంటే, ఒక షాకింగ్ మాట, ఆకస్మికంగా వచ్చినటువంటి ఒక సమాచారం లేదా ఒక నిజం. అది ఇప్పటి వరకు దాచబడింది. ఇది విన్న వెంటనే మీ చేతులు కాళ్ళు చల్లబడినట్టుగా అనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, అది భయం కోసం కాదు, మార్పు కోసం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఇది చెవికి ఎక్కించుకోండి. ఈ మార్పు ఏ విధంగా ఉంటుంది, ఈ మార్పు వల్ల మీరికి ఏ విధమైన ఆలోచనలు కూడా కలిగే అవకాశం ఉందో చూడండి. ఈ ఆలోచనలు మంచిగా ఉంటాయి. అంటే ప్రత్యేకించి మనం చూస్తే ఒక విషయం చెప్పుకోవాలి. ఈ రాశి జాతకులకు ఊహించని స్త్రీ మనకి ఎక్కడి నుంచి అయినా సరే రావచ్చు. ఈ స్త్రీ వలనే మీరు గజగజ వణికిపోతారంటే ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. మీకు తెలుసా? చెవులకు వినపడుతుంది, కంటికి కనిపించింది నిజం అని చెప్పేసి ఇకనైనా మానుకోండి. చెప్పుడు మాటలను ఆలకించే బుద్ధి పక్కన పెట్టడం మీకు చాలా మంచిది. మరి ఆ కారణం ఏమిటి అంటే, ఇప్పుడు మీకు నేను చెప్తానండి. ఆ యొక్క స్త్రీ కొంచెం లోతులోకి వెళ్తే, ఎప్పుడు కూడా ఊహించని స్త్రీ తప్పనిసరిగా మన దగ్గరికి వచ్చే స్త్రీని రావాలి అనడం లేదు. మీ కుటుంబానికి సంబంధించిన స్త్రీ కావచ్చు, మీ కార్యాలయంలో కానీ పని ప్రదేశంలో కానీ ఉన్న స్త్రీ కావచ్చు, అటువంటి స్త్రీ ఎవరైనా కావచ్చు. మీరు అనుకున్న వారైనా చెప్పడం కాదండి, గతంలో కూడా ఒక్కసారైనా సరే మీ జీవితంలోనే ప్రవేశించిన స్త్రీ కూడా కావచ్చు. అయితే మీరు పూర్తిగా వారిని మర్చిపోయారు అనుకుంటున్న స్త్రీ కావచ్చు.
ఆమె కనిపించడం లేదు, కానీ ఆమె నుంచి వచ్చే సమాధానము రావడం లేదు. మీరు అసలు ఊహించలే దిశ నుంచి జరుగుతుంది. అందుకే ఈమె వల్ల ఇలాంటి విషయంలో ఇలా జరుగుతుంది. కళలో కూడా అనుకోని ఆలోచన మీకు కలుగుతుంది. ఈ స్త్రీ వలన ఎందుకు ఇలా పరిస్థితి వస్తుంది అంటే భయంతో కాదు, అంతర్గతంలో దాచుకున్నటువంటి ఒక నిజం నిప్పు లాంటిది. ఎప్పటికైనా సరే వాస్తవం వెలుగులోకి వచ్చి తీరుతుంది. కొన్నాళ్ళు దాగి ఉన్నంత మాత్రాన, మసి పట్టినంత మాత్రాన మీకు నిప్పు కాకుండా పోతుందా చెప్పండి? లేదా మీరు మర్చిపోయినంత మాత్రాన సమాజం మర్చిపోతుందని చెప్పి అనుకుంటున్నారా? సమాజానికి చూపులుంటాయి, మీకన్నా ఎక్కువగా ధ్వనిని సమాజం వింటుంది. ఇలా ఈ నిజం ఈరోజు బయటపడడం వలన ఇది ఒక రాశి విషయం బయటకి రావచ్చు, ఒక రహస్య స్నేహం బయటకు రావచ్చు, మీ మీద ఉన్న ఒక తప్పు అర్థంగా స్పష్టం అవ్వచ్చు. ఇంకొందరికైతే ఇది ఇంతకాలం నాకు ఎందుకు తెలియలేదు అని చెప్పి మీరు కూడా షాక్ అయి ఉండొచ్చు. ఈ యొక్క రోజున ఈ సంఘటన మీకు ప్రత్యేకమైనటువంటి కారణం ఏమిటో ఉండదు, జూజాయిగా అలా వచ్చేస్తుంది ఈ సంఘటన. ఈరోజు ఈ రాశి జీవితంలో సర్వం దాగి ఉంది. ఈ రాశి జీవితంలోనే ఏంటంటే కనుక దాగలేని ఒక యోగం కూడా ఏర్పడుతుంది. ఎంత దాచినా సత్యం దాగలేనిది ఆ యొక్క యోగం. ఎంత ఆలస్యం చేసినా సంబంధిత వ్యక్తి ద్వారా ఆ నిజం ముందుకు రావడాల్సిందే. అందుకే ఈ సంఘటన మరీ ముఖ్యంగా తప్పించుకోలేనిది కానీ, అవసరమైనది కానీ, మొదట బాధ పెట్టిన చివరికి మీకు ఈ ఊహించని స్త్రీ వలన వచ్చే ఈ యొక్క అతిథి మీకు నాశనం కాదు, మీ కళ్ళను తెరవడానికి, మీ జీవితంలో తప్పును సర్దిద్ది తప్పు దారిలో వెళ్తుంటే వెనక్కి లాగడానికి అనేక రకాలైన సంకేతాలు కూడా మనకి ఎప్పటికప్పుడు కూడా కనబడుతూనే ఉంటాయి. ఇటువంటి సమయంలోనే మనకి ఏమిటి అంటే కనుక ఈ యొక్క స్త్రీ మంచి స్త్రీని చెడ్డ స్త్రీ అని చెప్పి మీకు అనిపించవచ్చు. ఒకవేళ చెడ్డ విధమైన స్త్రీ అయితే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలండి? ఈ సంఘటన మంచి ఫలితాన్ని ఇస్తే మీ మనసులో ఉన్న భయం తొలగిపోతుంది. చెడ్డ ఫలితాలు ఇస్తే గనక చెడుగానే ఆలోచించ వస్తుంది. ఆర్థికంగా కాస్త నిలదొక్కునే ప్రయత్నం చేయడం, సానుకూల దిశలోనే మీ మంచితనం ఉంటాయి. అనుకూలత ఉంది కదా అని చెప్పి ఎదుటివారి మీద నిందలు మోపడం చేయొద్దు. వీరి వెంటనే దీనికి స్పందించవద్దు. కాస్త మౌనంగా ఉండండి. మంచి అయినా చెడైనా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తేనే అది మీకు అంతా బోధపడుతుంది. అనుకున్న దిశలోకి పరిస్థితులు తీసుకుని వెళ్ళడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. మొదట గుండె జల్లుమన్న చివరికి ముఖం పైన చిరునవ్వు వచ్చే విధానంగా మీ యొక్క ప్రయత్నం ఉండాలని చెప్పి గుర్తుపెట్టుకోండి. అంతే కదా, అవకాశం దొరికింది కదా అని చెప్పి ఆ స్త్రీతో ఎలా పడితే అలా మాట్లాడడం, ఆ స్త్రీ మాటలను మీరు నెగిటివ్గా తీసుకోవడం లాంటివి చేయొద్దు. కోపంగా మాట్లాడితే మీకు నచ్చదా? కోపంగా మాట్లాడేవారు మంచితనం బోధపడడం లేదా? అయితే పెద్దవారి మాటల సలహాలు తీసుకోండి. వారి యొక్క సలహాలు కూడా తీసుకోవడం లేదా? మీ నాయకత్వ లక్షణాలను మీరు అన్నిట్లో ఉపయోగించుకోకూడదని అర్థం చేసుకోండి. ఎదుటివారు ఏది చెప్పినా సరే అర్థం చేసుకొని ఆలోచించే మనస్తత్వం ఇకనైనా మొదలు పెట్టండి. లేదా చెడ్డ వ్యక్తులతో స్నేహాన్ని బయట పెట్టండి. మీరు ఆ స్నేహాన్ని విడిచిపెట్టండి. అప్పటి మంచి చెడు తారతమ్యత, పాలు నీళ్లు తేడా తెలుసుకోగలుగుతారు. ఈ రోజున ఆ స్త్రీ అంతా మీకు బోధపడేలాగా చేస్తుంది. కానీ ఆ స్త్రీ ఉచ్చులో పడిపోతున్నారేమో. ఆ మాటలు ఎందుకు నమ్మాలి? విదంతా ధోరణి అవలంబించదు. ఒకవేళ మీకు సమస్య అట్లా గజిబిజిగా అనిపించినా కాస్త ఆగండి. ఆగి ఆలోచన చేయండి. అప్పుడే అర్థమవుతుంది. ఏదైనా సరే కూడా చూస్తే కాదు, మనసుతో ఆలోచిస్తే అర్థమవుతుంది. కారణం ఏమిటి అని చెప్పేసి ఆలోచిస్తే ఏది ఉండదు. ఒకసారిగా వారు మనల్ని ఎంత ఎత్తులో చూడలేకపోవడం, లేదా మంచి డ్రెస్ చేసుకొని మంచిగా తింటున్నా, మంచిగా నలుగురితో కలిసి వెళ్తున్నా కానీ, నలుగురితో కలగలిసి సరదాగా గడుపుతున్నా కానీ, ఏదైనా సరే సినిమాకి వెళ్తున్నా, షికారికి వెళ్తున్నా, కాస్తంత పండగ మంచిగా చేసుకున్న మనల్ని చూడలేని వారు కొంతమంది ఉంటారు. ఎందుకని చెప్పేసి ఆరాధిస్తే దానికి సమాధానమే ఉండదు. అది వారికి మాత్రమే తెలియదు. ఇలాగే ఈ రాశి వారి యొక్క జాతకంలోనే ఇప్పుడు జరుగుతూ వస్తుంది. గత కొద్ది మాసాలుగా ఈ నరదిష్టి ప్రభావంతో సమస్యలు కూడా వస్తున్నాయండి. మీ యొక్క జీవితంలో చాలా రకాలుగా ఇలా జరుగుతుంది. అసలు కారణం అనేది లేకుండా కొన్ని శత్రుత్వాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ రాశి వారి గురించి మొదటగా మనం మాట్లాడుకోవాలి. మీరు చాలా అంటే చాలా మంచివారండి. ఒక రకంగా చెప్పాలి అంటే అమాయకులుగా చెప్పుకోవచ్చు. అమాయకులు కదా అని చెప్పి తెలివి లేని వారని చెప్పి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. చాలా తెలివైన వారు. సమయాన్ని కూడా సందర్భాన్ని బట్టి కూడా వీరికి ఎటువంటి నష్టం అనేది కల్పించుకోకుండా వీరు ఎప్పటికప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పడుతుంటారు.
అలాగే ఏదైనా కష్టం వచ్చినా కూడా చాలా ధైర్యంగా పోరాడే మనస్తత్వం కలిగి ఉన్నవారు. కొంతమంది మిగతా రాశుల వారితో పోల్చుకుంటే మిగతా రాశుల వారు చిన్న కష్టం వచ్చినా కానీ దాన్ని భూతద్దంలో చూసి వామ్మో వాయో అని చెప్పేసి గుండె బద్దలు కొట్టేసుకుంటూ ఉంటారు. కానీ ఈ రాశి వారికి గుండె బద్దలు కొట్టుకునేంత కష్టం వచ్చినా స్టడీగా నిలబడుతూ ఉంటారు. అలాగే ఎదుటి వారు ఎవరైనా కష్టంలో ఉంటే కనుక వారికి దీన్ని చూసి చాలా ఈజీగా నవ్వు వస్తుంది. కానీ వీరికి లోపల బాధ తెలుసు. ఇది ఎంత తేలికగా సాల్వ్ చేసుకోవనేది వీరి ఆలోచిస్తారు. ఎందుకు దీన్ని చూసి నేను ఇంతగా భయపడుతున్నాను అని చెప్పేసి మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటారు. మీ కష్టాలన్నీ బయటపడడానికి మీకు చాలా మంచి సలహాలు ఇచ్చేవారు ఉంటారు. ఈ రాశి వారి యొక్క సలహాలు పాటించి కష్టాల నుంచి బయటపడిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇలాగ రకరకాలుగా వీరి యొక్క జీవితంలో జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోయాము అంటే కనుక ఈ రాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారు. కాబట్టి భగవంతుడు ఎంత మంచి వాళ్ళకు అయినా సరే, ఎంత ధైర్యం ఉన్న వాళ్ళకైనా సరే, ముఖ్యంగా చెప్పాలి అంటే ఎక్కువగా ధైర్యవంతులకి కష్టాలకి వస్తాయి. వీరికి ఊహ తెలియక ముందు ఏమి సుఖాలు అనుభవించారు, ఏ జీవితాన్ని అనుభవించారో, ఎంత అద్భుతాలు చూశారో మనకైతే తెలియదు. ముఖ్యంగా ఊహ వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడైతే పెళ్ళి వీరి జీవితంలోకి ఎంటర్ అయిందో అప్పటి నుంచి లేనిపోని కష్టాలు వచ్చి నెత్తి మీద బండలా పడుతున్నాయి. వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వలన చాలా బాధలు అనుభవిస్తారు. ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. ఏది కూడా మనశ్శాంతిగా జరగదు. ఏది కూడా అనుకున్నట్టుగా జరగదు. ఎప్పుడు కూడాను కోరుకున్నవి అన్నివే జరగవు. ఒక రకంగా మనం ముఖ్యంగా ఇప్పుడు స్త్రీల గురించి మాట్లాడుకుంటే ఈ రాశి వారి యొక్క స్త్రీల గురించి, పురుషుల గురించి కూడా చెప్తాము. స్త్రీల గురించి ముఖ్యంగా ముందు మాట్లాడుకుంటే వీరి యొక్క హస్బెండ్ లేదా వీరి యొక్క పార్ట్నర్, భర్త ఎవరైతే ఉన్నారో వీరిని ఎంతగానో టార్చర్ చేస్తారు. వారికి లేని అలవాటు ఉండదు. ఇటు మద్యం తాగడం, ఇంకా ఎక్స్ట్రా బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అంటే మందు కాకుండా ఇంకా సిగరెట్ తాగడం కావచ్చు, లేదంటే గుట్కాలు తినడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా వీరికి ఉంటాయి. ఇది మంచిది కాదు అని చెప్పినందులకు గాను ఎన్నోసార్లు వీళ్ళంతా చేయి కూడా చేసుకున్న సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మరొక వివాహిత స్త్రీతోటి ఈ రాశికి చెందిన భర్తలు వీరే అక్రమ సంబంధం అనేది పెట్టుకోవడం వలన వీరి జీవితంలోనే వదిలిపోయి ఎవరి జీవితాలు వారు చూసుకోవడం అనేటువంటి జీవితాలు కూడా వీరిలోనే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా భర్త లేకపోతే జీవితం ముగిసిపోదు. ఇటు పిల్లల్ని పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలకి మంచి చెడు తేడా అనేది నేర్పించాలి. పిల్లల్ని ఎక్కువగా అంటే వారి మీద ప్రేమ, వారి మీద ఎక్కువగా ఎఫెక్షన్స్ పెట్టుకొని వారి జీవితంగా బ్రతికిన ఆడవారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా ఇటు పుట్టింటి వారి సపోర్ట్ అనేది లేకపోయినా, ఇటు అత్తింటి నుంచి సపోర్ట్ కూడా లేకపోయినా వారి కష్టాన్ని వారు నమ్ముకొని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక మగవాడిలాగా జీవితాన్ని ముందుకు నెట్టుకొని వెళ్ళి పిల్లలకి ఒక జీవితాన్ని ఏర్పరిచిన స్త్రీలు చాలామంది కూడా ఉన్నారు. ఇటు పురుషుల్లో చూసుకున్న చాలామంది చేత మోసగింపబడడం, నా అని చెప్పి అనుకున్న వారి ఎక్కువగా మోసగించడం, అలాగే నా అనుకున్న వాళ్ళ మీద నమ్మి ఎక్కువ ధనాన్ని వారికి ఖర్చు పెట్టడం, ఎక్కడ ఏది కూడా తగ్గకూడదు అని చెప్పేసి ఉద్దేశంతో కొన్ని వీరికి సంబంధించిన ఖర్చులు అనేటివి ఎక్కువగా పెట్టుకోవడం, కొంచెం వీరికి ఏదైతే అవసరానికి తగినంత కంటే కూడా ఎక్కువగా వాడుకోవడం వలన కొంత అప్పలప్పాలు అయిపోవడం, దీనివల్ల కూడా కొంచెం సంఘంలో గౌరవం అనేది తగ్గడం, దీనివల్ల మానసికంగా కృంగిపోవడం, అయినప్పటికీ కూడాను వాటిని ఎలాగైనా సరే తీర్చాలనే ఉద్దేశంతో కష్టపడి పని చేసుకొని వచ్చే రూపాయి ఇటు అప్పులు తీర్చుకుంటూ జీవితంలో సుఖం కానీ సంతోషం కానీ ఎందుకు నోచుకోకుండా జీవితాన్ని అలాగా గడవాలి కదా అని చెప్పేసి నెట్టుకుంటూ వెళ్ళేసి పురుషులు కూడా వీళ్ళలో ఉన్నారు. ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా బాధలకి వీరి జీవితం అంకితమా అన్నట్టుగా వీళ్ళ జీవితములు అనేటివి ఉంటాయి. ఈ రాశి వారికి చెప్పుకుంటేనే చాలా బాధగా, చాలా కష్టంగా, చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు పరీక్షలన్నీ కూడా ఏకధాటిగా మాకే పంపిస్తున్నాడా? రోజులన్నీ కూడా కష్టంగా గడ్డుగా గడుస్తున్నాయి. గొంతు మింగుడ పడటం లేదు, మా గొంతు మింగుడు పడటం లేదు, ఏం చేయాలి ఈ సమస్య అని అనిపిస్తూ ఉంటుంది. కానీ పడే వాళ్ళకి మాత్రమే ఇది చాలా బాగా తెలుస్తుంది. దీని అర్థం చూసే వారికి తెలియదండి. కానీ ఎలాగైనా సరే ఒకటి సాధించాలి, ఈ కష్టాన్ని ఎలాగైనా సరే దాటేయాలి, ఇది మళ్ళీ నా జీవితంలోనికి రాకుండా ఉండడానికి నేను
ఎలాగైనా సరే కానీ పోరాడాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టేసి ముందుకు వెళ్తున్నారు. ఇలా నెట్టుకొస్తూ ఉన్న వీరికి ఈ రాశి జాతకులకు కొంచెం కోపం ఎక్కువగా మారింది. అనుకున్నది సాధించాలి అని చెప్పి పంతం కూడా ఎక్కువగా ఉంది. ఎక్కడ కూడా దగ్గరటువంటి మనస్తత్వం కలిగిన వారుగా మారారు. కొట్టి కొట్టి రాయి శిల్పంగా మారితే వీరి గుండె రాయిలాగా మారిపోయింది. ఏదైనా సరే ఇష్టం లేని వారు ఒక మాట చెప్తే ఆ మాటను ఎందుకు వినాలి అనే వ్యక్తులు కూడా వ్యక్తిత్వం కలిగిన వారు. వీరికి కొంచెం తల్లిదండ్రుల నుంచి జెనెటిక్గా అంటారు కదండి, ఇలా జెనెటిక్గా కొంచెం కోపం, కొంచెం ఆవేశం, ఇంకొంచెం మూర్ఖత్వం, మొండితనం, కొంచెం అప్పుడప్పుడు కేరింగ్ లేకుండా ఒకరికి విలువ ఇవ్వకుండా మాట్లాడే పరిస్థితి. అందరి విషయంలో కూడా ఇలాగే ఉంటారు, కానీ కొన్ని విషయాల్లో కూడా ఇలాగే ఉండరు. ఎవరిని కూడా దూరం నుంచి తీసి పడేసేలాగా ఉండరు. ఎదుటి వారి యొక్క మాట తీరుని బట్టి మీరు కొంచెం గౌరవం బట్టి మాట్లాడతారు. అలాంటి వారి విషయంలోనే ఒక లెక్కలో ఇచ్చి పడేస్తారని చెప్పవచ్చు. అటువంటి మనస్తత్వం కలిగిన వారు. కాకపోతే ప్రతి వ్యక్తికి కూడాను జీవితంలోనే శత్రువులు ఉంటారు. అలా ఈ రాశి వారికి, ఇలా ఆడవారికి చూసుకున్నా, ఇటు మగవారికి చూసుకున్నా కూడా వాళ్ళల్లోనే ఎక్కువగా శత్రువులు ఉంటారు. ముఖ్యంగా ఒక కిలాడి స్త్రీతోటి కూడా వీరు కొద్ది సంవత్సరాల నుంచి నరకాన్ని పడుతున్నారు. ఎక్కడ తేడా వచ్చింది అనే పాయింట్ కంటే కూడా వీరు మిమ్మల్ని చూడలేని తనం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఎంతో సంతోషకరంగా, ఆనందదాయకంగా మారాల్సిన మీ జీవితం నరుల దృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుందని చెప్పి అన్నట్టుగా మీ జీవితం పగిలిపోయింది. అలా వీరి యొక్క దృష్టి దోషం వలన మీ కుటుంబాలు చీలిపోయాయి. మీ యొక్క మాటలకు ప్రభావితమయ్యాయి. ఎదుటివారు మిమ్మల్ని లెక్క చేయకుండా మాట్లాడుతున్నారు అని కూడా చెప్పవచ్చు. ఎక్కడ వీక్నెస్ దొరుకుతుందా కుటుంబంలో, వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఎలా చిచ్చు పెడదామా, ఒకరికి గొడవలు మధ్యలోనే ఎలా సృష్టిద్దామా అని చెప్పేసి చూడడానికి ఎప్పటికప్పుడు కూడా ఒక కన్ను వేసి ఉంచుతారన్నమాట. వీరు ఎవరు, అసలు వీరు రక్త సంబంధమా, లేకపోతే బయటవారా, లేదా బయట నుండి మీ ఇంటికి వచ్చిన వారా, మీ ఇంట్లోనే ఉన్నవారా, ఈ విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఈ యొక్క స్త్రీ యొక్క రక్త సంబంధం అయితే కాదు, బయట నుంచి వచ్చి మీ రక్త సంబంధాన్ని మనవాడిన స్త్రీ అన్నమాట. దాన్ని బట్టి ఆ స్త్రీ మీకు అర్థమవుతుందని చెప్పేసి ఒక్కసారిగా ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోండి. దీన్ని బట్టి వారితో మీకు జరిగిన నష్టాలు, వారి వల్ల మీకు పడిన ఇబ్బందులు, ఎక్కడ ఏ లూజ్ దొరికితే ఎలా లాగారు, మిమ్మల్ని ఏ యొక్క అవకాశం దొరికినా కూడా ఎలా అవమానించారు, మిమ్మల్ని ఇవన్నీ కూడా మీ యొక్క లిస్ట్ అయితే తయారు చేయించుకున్నాను అనమాట. ఒక పుస్తకం, పెన్ను తీసుకొని రాసుకుంటే గత కొద్ది సంవత్సరాల నుంచి వారి వల్ల మీరు సఫర్ అయిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక పుస్తకం నిండిపోతుంది. అంతవరకు మిమ్మల్ని టార్చర్ చేశారని చెప్పవచ్చు. మీకు వారంటే ఎప్పుడు కూడా కొంచెం భయం కూడా ఉంటుంది. ఎక్కడో అంటే మీరు ఇలా చేస్తే వారి వలన ఇంకా ఏదైనా నష్టం వస్తుందేమో, ఎందుకు భయపడని వారు కూడా వారి యొక్క గయ్యాలితనానికి, వారి యొక్క గద్దరితనానికి, వారి చుట్టూ ఉండే 10 మందిని చూసినా కానీ ఏదైనా కానీ కొంచెం మీరు వెనకడుగు వేస్తూ ఉంటున్నారు. ఇది వారు ఎప్పుడు కూడా పసిగట్టేశారు. మిమ్మల్ని ఎలాగైనా సరే కానీ ఏ సందర్భంలోనైనా కానీ అడగాలని చెప్పి ఉద్దేశంతో మిమ్మల్ని ఆటలు ఆడుకుంటున్నారు. చాలా వరకు కూడా ఈ క్షణం కూడా ఏ సందర్భం వచ్చినా కూడా ఎక్కడికక్కడ మిమ్మల్ని తొక్కేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ కిలాడి స్త్రీ ఎదురు చూస్తూ ఉంది. ఇక్కడ ఒక స్త్రీని కిలాడి అని చెప్పని మాట్లాడినందుకు మొదటిగా మీరు మమ్మల్ని క్షమించండి. ఎప్పుడు కూడా ఎవరు కూడా ఒక మాట అనేది ఎదుటి వారిని అనేటప్పుడు ఎందుకు అంటున్నారా అని చెప్పేసి ఆలోచించి అనాలి. ఎప్పుడు కూడా నోరు జారకూడదు. ఒక వ్యక్తి గురించి కానీ మనమైతే కుళ్ళు పెట్టుకొని మనల్ని నాశనం చేయాలని చెప్పి, మనల్ని ఎదగకుండా చేయాలని చెప్పి, మన ఇంట్లో గొడవలు పెట్టాలని చెప్పి, మనకు చిచ్చు పెట్టాలని చెప్పేసి చూస్తున్న వ్యక్తులను, ఇంతకంటే మనం చెడు కోరుకునే వారిని చూస్తున్నప్పుడు ఇంతకంటే ఏ గొప్ప పేరుతో పిలవాలో వాళ్ళు మాకైతే అర్థం కాదండి. కాబట్టి కిలాడి అనే మాట వాడాల్సి వచ్చింది అన్నమాట. కాబట్టి ఇక్కడ స్త్రీని అవమానించినట్టు లెక్క కాదు. ప్రతి స్త్రీ కూడా ఆదిశక్తితోటి సమానమే. ప్రతి సీట్లో కూడా ఆ దుర్గామాతనే ఉంటుంది. కానీ కొంతమంది చిచ్చు పెట్టే వాళ్ళు కూడా ఉంటారండి. కొంతమంది ఎలాగైనా కానీ పతనం చేయాలి వీరిని అనే ఉద్దేశంతో ఉంటారు. ఒక స్త్రీ మరొక స్త్రీకి శత్రుత్వంగా మారుతుందన్నమాట. అలాగే మీ జీవితంలో కూడా ఆ స్త్రీ వలన ఎంతో నరకాన్ని చవిచూసుంటారు. ఒక రకంగా మీ కాపురాలు వేరుపడడం కూడా ఈ కిలాడి స్త్రీయే కారణం అవుతుంది.
ఇలా మీరు ఒకటి కాదు, రెండు కాదు, మీరు గురించి చెప్పుకుంటూ పోతే ఇందాక మేము అన్నట్టుగా ఒక పుస్తకమే రాయొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను మీరు వారి గురించి ఆలోచించుకుంటే మీ గుండె బద్దలైపోతుంది. ఏమీ చెయ్యలేరు, ఏమీ చెయ్యలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వారిని ఢీ కొనాలి అంటే నిజంగా మీకు ఒక రకంగా అది ఒక టార్గెట్ లాంటిది. అంత ఈజీగా వారిని ఢీ కొనలేరు. ఎందుకంటే బాగా అంటే ఒక క్రమశిక్షణతో పెరిగిన వాళ్ళు, ఒక పద్ధతి, మాకంటూ ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్లో మేము దాటి వెళ్ళకూడదు అని చెప్పి అనుకునే వాళ్ళు మీరు. కానీ ఎందుకైనా రెడీ, దేనికైనా సిద్ధం, ఇక్కడ నలుగురితో మాకు సంబంధం లేదు అని చెప్పేసి తెగించిన జాతి ఒకటి ఉంటుంది. ఆ తెగించిన జాతికి చెందిన వారే ఆ స్త్రీ. ఇక్కడ వారికి ఒక పద్ధతి ఉండదు. వారికి ఏదైతే తెగిస్తే అదే లోకం. వాళ్ళతోటి ఎప్పుడు కూడా పోటీ పడడానికి వెనకడుగులోనే మీరు ఉంటారు. దీనికి అర్థం ధైర్యం లేక కాదు, మీకు ఎదుర్కొనేంత తెలివితేటలు లేక కాదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే కానీ పెంట మీద రాయి వేస్తే చిమ్మి మన మీదనే పడుతుంది అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ కూడా మీరు వారికి దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఏం పర్వాలేదండి, వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా నష్టంలో నిండిపోతారు. తలుచుకుంటే మీ గుండె బద్దలైపోతుంది. ఇది బాగా చాలా తెలుసు. కానీ మీ జీవితంలోనికి ఈ స్త్రీ ఉందా లేదా అని చెప్పేసి ఒకవేళ ఉంది అంటే కనుకోండి, ఎస్, మీరు ఏమిటంటే కనుక క్లియర్గా వాళ్ళ పేరుతో సహా మేము చెప్తున్నామండి. మీరు కూడా మీ జీవితంలో వారు ఉంటే కనుక కింద కామెంట్ చేయమని చెప్తున్నాము. ఇటువంటి వాళ్ళ గురించి మీరు ఆలోచించడం కూడా దండిగే. మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు. వీరి గురించి ఆలోచించి కాకపోతే జాగ్రత్తగా ఉండండి. ఇందాక మేము చెప్పినట్టుగా రాయి అయితే వేసే ప్రయత్నం అయితే చేయకండి. కాకపోతే ఇక్కడ కూడా మీ యొక్క బలం కానీ, మీ యొక్క బలహీనత కానీ, మీ యొక్క లోటుపాట్లు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, మీ యొక్క కుటుంబంలోని కలహాలు, జగడాలు, కష్టమైన నష్టమైన సరే కానీ వారిని మీ చేత చెప్పించుకోవడానికి అనేక రకాల దుస్సాహసాలు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవకాశం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి లొంగొద్దు, దొరకొద్దు. మీ ఇంటి గుట్టు బయట పెట్టవద్దు. ఇలా జాగ్రత్తలు అయితే కనుక తీసుకోకపోతే కనుక ఇప్పటికే దాదాపుగా వారి వలన ఎన్ని సార్లు నష్టపోయారు. ఆ 20% కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పోయిన పరువును కూడా వచ్చిన నష్టాన్ని ఎలా మార్చుకోవాలని చెప్పి ఆలోచించుకోండి. కానీ ఇంకా పూర్తిగా ఆ యొక్క సుడిగుండంలోని చిక్కుకోవాలని చెప్పి అనుకుంటే అది ఖచ్చితంగా అవివేకమే అవుతుందనే విషయంలో గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరికి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. తెలివిగా మేనేజ్ చేసుకుంటూ రండి. ఇంటి గుట్టు ఎవరికి కూడా, స్త్రీకి కానీ పురుషులకు కానీ అసలు చెప్పొద్దు. ఏ రోజు ఎవరికి చెప్పొద్దు. మీ భాగస్వామికి కట్టుకున్న బంధానికో కన్న బంధానికే చేరవేయండి. మీకు బాగాలేదు అన్నా సరే, మీ కుటుంబంలో ఇది అవసరమన్నా వారి గురించి మీకు ఏది అందదు, ఏది దక్కదు. ఒక్క రూపాయి ఎవరి వల్ల కూడా ఉండదు. ఊరికేనే పై మాటకి అయ్యో పాపం అని చెప్పేసి వెళ్ళిపోయాక వెనకాల రకరకాలుగా వారి గురించి మాట్లాడతారు. వారి వల్ల మీకు పైసా ఉపయోగం ఉండదు. ఎంత బంధువైనా కానీ వాళ్ళ యొక్క లిమిట్స్ దాటరు. ఎందుకంటే వాళ్ళకంటే ఒక కుటుంబం ఉంటుంది, వాళ్ళకు బాధ్యత ఉంటుంది. వారి బాధ్యతలు పూర్తి చేసుకొని ఎదుటి వారికి ఇచ్చేంత ఆశ ఉండదు, ధనము ఉండదు. ఒకవేళ ధనం ఉంటే ఆశ ఉండదు, ఆశ ఉంటే ధనం ఉండదు. మీకోసం త్యాగం ఎవరూ చేయలేరు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు ఈ విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా ఉంటే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీరు ఈ రోజున ఈ యొక్క తేదీ నాడు ఏమిటి అంటే మీ యొక్క జీవితం అనేది కొంచెం సమస్యలతోటి చెప్పుకొని ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని కుటుంబ కలహాలు అనేది ఈ విధంగా మారవచ్చు. దేనికైనా కానీ ఓర్పు అనేది చాలా అవసరం. ఒక్కొక్కసారి మన జీవితంలోనే మనకు నచ్చినట్టుగా ఉండకపోయినా భగవంతుడు మనకి కష్టాన్ని పెట్టాడు అంటే కనుక దాని నుంచి ఏదో గుణపాఠం నేర్చుకొని తినడానికి ఆ కష్టాన్ని పెట్టాడని చెప్పి భావించి ఆ కష్టం నుండి ఎలా బయటపడాలి అని చెప్పేసి ఆలోచించండి. కుటుంబంలో కాస్తంత ఓర్పుగా ఉండండి. అనవసరంగా మాట పెదవి దాటి బయటకు రానివద్దు. ఎంత ఓర్పుగా ఉన్నారు అంటే అంత ప్రశాంతత మీకు దక్కుతుంది. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. మీకు ఎప్పుడైనా కానీ ఇంకా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటుంటే ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇల్లంతా కూడా పాజిటివ్గా వాతావరణంతో నిండుకొని ఉంటుంది. దీనివల్ల అనేక రకాలైన కుటుంబ కలహాలు కూడా దూరం అవుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా మీకు గురుబలం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గురుబలం
ఇంకాస్త మీకు అనుకూలంగా మార్చుకోవడం కోసం కుదిరితే ప్రతి గురువారం కూడా బాబాగారి గుడికి వెళ్ళండి. బాబాగారి గుడికి వెళ్ళి బాబాగారి దునిలో ఒక కొబ్బరికాయ వేయడం వలన, బాబాని దర్శించుకోవడం వలన, బాబాగారి పాదాలు తాకడం వలన మీ యొక్క గురుబలం పెరిగి అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది. మీకు నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మీ అంతటికి మీరే కల్లుప్పు తీసుకొని, అంటే రాళ్ళుప్పు ఉంటుంది కదండి, ఆ ఉప్పు తీసుకొని కుడి చేతి వైపుకు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు తిప్పి తీసుకొని నీళ్ళల్లో పడేయండి. దీనివల్ల మీకు నరదిష్టి అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది. అలాగే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. బయట వాళ్ళకు మీ విషయాలు చెప్పొద్దు. ఏది కూడా కుటుంబం నుంచి ప్రత్యేకించి బయటకు చెప్పొద్దు బయట వాళ్ళకి. దానివలన అలసయ్యే అవకాశం ఉంటుంది. అలసైపోతారు. దానివల్ల పైసా ఉపయోగం ఉండకపోగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఇబ్బంది పెరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే డబ్బు జాగ్రత్త. మీ చేతిలో 1 రూపాయి ఉంటే ఆ రూపాయి మీ చేతి నుండి జారనిస్తే ఆ రూపాయి అయిపోయేంత వరకు కూడా మీరు నిద్రపోరు. ఏదో ఒక రకంగా లేని వస్తువులు తెచ్చుకుందాము, ఈ వస్తువు తెచ్చుకుంటే ఇల్లు అందంగా ఉంటుంది, ఇది కొంటే చాలా బాగుంటుంది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచనలోనే అంత తగ్గించుకోండి. పోయిన రూపాయి ఎప్పుడు తిరిగి రాదు. 1 రూపాయి రావడానికి ఎంత కష్టపడాలో అది మీకు బాగా తెలుసు. కాబట్టి డబ్బు పొదుపు చేసుకోవడం నేర్చుకోండి. మీకు భవిష్యత్తులో అది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. అది మీ వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా, మీ కన్న బిడ్డలైనా, లేకపోతే మీ పక్కింటి వాళ్ళైనా, మీ తోబుట్టువులైనా, ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మడం మీకు అంత మంచిది కాదు. ఈ రోజున మీకు అన్ని రకాలుగా అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే తెలివిగా ఆలోచించాలి, జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాలి. చూసిన వెంటనే ఏదైనా చేసేయాలి అని చెప్పే మాటను వెంటనే ఆపేసేయండి. ఏదైనా అనొద్దు. ఆలోచన ముఖ్యం. అది ఉంటేనే చాలా వరకు కూడా మీకు లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది. మీరేమిటంటే ఏదైనా 100% కూడా ఆలోచించి మాట తీసుకొని. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.